స్తోత్రాలు కూడొచ్చినటువంటి సేవకులకు, పెద్దలకు, దైవజనులకు అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మాత్రమే కాదండి, మరి ఫిలిప్పయ్య గారు ఆయన కర్నూలులో ఉన్న మాకు చాలా సన్నిహితంగా ఉండేవారు. మాకు పిల్లల వివాహాలలో కానీ, అలాగనే ఈయన ఇండ్లు కట్టుకున్నప్పుడు మరి ప్రవేశంలో కూడా ఆయన చాలా సన్నిహితంగా ఉండి నడిపించినవాడు. ఆయన వచ్చి నడిపించేవాడు, ఎవరినో పంపేవాడు కాదు. మాత్రమే కాదు, బెంగళూరులో ఉన్నటువంటి ఆయన ఎప్పుడు వచ్చినా మరి మా సంఘములో, అనగా షారోన్ క్రిస్టియన్ అసెంబ్లీ వాళ్ళ కుమారులు సునీల్ మా సంఘములో ఆయన కూడా పెద్దగా ఉన్నాడు. మేము నలుగురం పెద్దలంగా ఉన్నాం. మరి తప్పనిసరిగా వాక్యం అందించి ఆదరించేవాడు. అది మాత్రమే కాదు, ప్రతి కుటుంబాన్ని దర్శించి ప్రార్థన చేసి బలపరిచినటువంటి వారు. కనుక ఆయన వాస్తవంగా అలాంటి ప్రేమ కలిగినటువంటి వాడుగా మేము చాలా ఆయన ఎడల చాలా మేము ఇష్టపడతామండి. కాబట్టి ప్రేమటువంటి వారలారా, ఫిలిప్ గారు కర్నూలులో అయినప్పటికీ వాళ్ళ కుమారులు నలుగురు ఉన్నారు. వారు ఆనంద్ గారు కూడా అమెరికాలో ఉన్న ఎప్పుడు ఇక్కడికి వచ్చిన మా సంఘములో వాక్య పరిచర్య చేసి వెళ్ళేవారు. అలాగనే నలుగురు కూడా చాలా మరి వాళ్ళ తండ్రి వలె వారు కూడా చాలా ప్రేమ కలిగి విశ్వాసులతో మరి ఉండేటువంటి వారుగా మేము ఎరుగుదుము. మాత్రమే కాదు, మొన్నటి వరకు కూడా బెంగళూరులో ఉండి ఆయన కర్నూలుకు సాగనంపిన తప్పుడు కూడా ఆయన లాస్ట్లో కూడా ఏమనేవాడంటే, అయ్యా 100వ కీర్తన చదివి ప్రార్థన చెయ్యి అనేవాడు. మా ఫిలిప్తో అనేవాడు, నాతో కూడా అనేవాడు. ప్రార్థన హాస్పిటల్లో ఉండి అటువంటి పరిస్థితుల్లో ఉండేది, బాబురావు వచ్చాడు ప్రార్థన చేయమని చెప్పండి. ఇలా ఇంత ఖచ్చితంగా మనిషిని గుర్తించి అలాంటి పరిస్థితుల్లో కూడా చెప్పేటువంటి వాడు అని మనం చూస్తూ ఉన్నాం. అయితే నేను అక్కడి నుంచి నల్లగలపై వెళ్ళాను. ఆ మధ్యలో ఉండగానే వార్త తెలిసినది ప్రభు సన్నిధికి వెళ్ళాడని. కాబట్టి ప్రేమటువంటి వారలారా, ఒక చిన్న వాక్యం చదివి నేను ముగిస్తానండి. 160 కీర్తన గ్రంథం మనకు తెలుసు. 116 అండి, క్షమించండి. 15వ వచనం మనం నిలబడడానికి ఆస్కారంగా, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. మరణాలు ఎన్నో వస్తాయి, ఎందరికో మరణాలు వస్తాయి, కానీ యెహోవా భక్తుల మరణం దేవుడు ఎంత ప్రశంసించి కదా గౌరవనీయంగా ఆ వాక్యము రాయించాడు. కాబట్టి ప్రేమటువంటి వారలారా, అలాంటి పరిస్థితి మాత్రమే కాదు, బెంగళూరులో షారోన్ క్రిస్టియన్ అసెంబ్లీ తరఫున సిలోవు గాస్పల్ హాల్ అని ఆ యొక్క సంఘం కూడా ఆయన ద్వారానే అక్కడ ఓపెన్ చేయగలిగింది. కనుక ఇలాగున్న చాలా సంగతులు మరి ఆయన ద్వారా జరిగినటువంటి, మా పిల్లల పెళ్ళిళ్ళన్నీ ఆయన ఉన్నాడు. ఆయనతో కూడా ఉన్నటువంటి భక్తులకు తెలుసు, ఆయన అంతగా ఆయన వచ్చేవాడు, అంతగా ప్రేమించినటువంటి వారు. కాబట్టి ఆయన ప్రేమ నిజంగా ఎంతో నేర్చుకోవాలి. నా మటుకు నేను చాలా నేర్చుకోవాలి. కాబట్టి ప్రేమటువంటి వారలారా, బెంగళూరు నుంచి దరిదాపు మా సంఘము కొంచెం అటు ఇటుగా 30 మంది మేము ఇప్పుడు వచ్చాం. 6 కార్లు వేసుకొని 30 మంది వచ్చారు.
ఎందుకు అంటే ఆయన సంఘము మధ్యలో ఆయన చేసినటువంటి సేవ, ఆయన అందించినటువంటి వాక్యం, ఆయన దర్శించినటువంటి స్థానిక సంఘస్థులు దర్శించకపోయినా ఆయన ఎప్పుడైనా వచ్చినా ఆయన మరి కుటుంబాలను దర్శించి ప్రార్థన చేసి బలపరిచి మనం వెళ్ళేటువంటి వారు. కాబట్టి ఆయన మన మధ్యలో లేనటువంటి కొరత ఉన్నది. ఆయన ప్రభుకు స్తోత్రాలు. ఆయనను గురించినటువంటి పరిచయం చాలా ఉన్నాయి, కానీ నేనేదో కొంచెం చెప్తూ ఉన్నాను. ప్రభుకు స్తోత్రాలు. ఇచ్చిన వారికి వందనాలు. మంచిది. సమయం చాలా తక్కువగా ఉంది గనుక సమయాన్ని గమనించడం ఎంతైనా అవసరం. ఎన్ దేవరాజు, కాశీపురం, ఆ సహోదరుడు ముందుకు వచ్చి తెలియచేయవలసిందిగా మనవి. 3 నిమిషాలు మించకూడదు, దయచేసి గమనించాలి. ఆ తర్వాత టి విల్సన్ గారు, బెంగళూరు, ఈ సహోదరుడు కూడా సిద్ధంగా ఉండాలని మనవి చేస్తున్నాను. టి విల్సన్ గారు కూడా దయచేసి వేదిక దగ్గరికి వచ్చి నిలబడండి. ఎన్ దేవరాజు, కాశీపురం.